ఈరోజు దేవుని మాట సంఖ్యాకాండం 17వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా, వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయెను. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, మోషే ఇశ్రాయేలుతో చెప్పింది ఏంటంటే, ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరంట. అయితే ఆ కర్రల మధ్యలో అహరోను కర్ర కూడా ఉంది. అవి ఎక్కడ ఉంచబడినాయి? దేవుని యొక్క గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచబడ్డవి కర్రలు అక్కడ ఉంచడం జరిగింది. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోకి వెళ్ళి చూడగా, మరునాడు పెట్టిన రోజు కాకుండా మరునాడు రెండవ రోజు వెళ్ళి చూడగా, లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చుండెను. కర్ర ఏం జరిగింది? మిగిలిన కర్రలు ఏమీ చిగర్చలేదు, పువ్వులు పూయలేదు, కాయలు లేవు. కానీ అహరోను కర్ర మాత్రం చిగిర్చింది, పువ్వులు పూసింది, బాదము పండ్ల గలదాయెను. బాదం పండ్లు తెలుసు కదా, ఎక్కడ ఉంటాయి? రోడ్ల మీద ఉంటాయి చెట్లు, బాదం పండ్లు. చాలా అవి పండితే తినొచ్చు కూడా, తీయగా పుల్ల ఉంటాయి. దాని పప్పు కూడా పొడవుగా చాలా రుచిగా ఉంటుంది. మామూలు బాదం పప్పు కన్నా ఈ బాదం పప్పు చాలా రుచిగా ఉంటుంది. అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్ల గలదాయెను. మరి అహరోను కర్ర చిగిర్చింది, పువ్వు పూసింది, కాయ కాసింది. మరి అదే రీతిగా ఇక్కడ మిగిలిన కర్రలు చిగర్చలేదు, కేవలం అహరోను కర్ర మాత్రమే చిగిర్చింది. ఎందువలన? అహరోను లేవి కుటుంబపుదైన అహరోను కర్ర. అహరోను ఎవరు? లేవి గోత్రానికి చెందినవాడు. లేవి కుటుంబము అంటే, లేవీయులు అంటే ఎవరు? వీరు దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క పరిచారకులు, దేవుని ప్రేమించేవారు, దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచేవారు, దేవుని యొక్క నీడలో నివసించేవారు, దేవుని యొక్క సర్వ సమృద్ధిని పొందుకొని ఆయన దగ్గర నుంచి పొందుకొని జీవించేవారు లేవీయులు. మరి వారికి ఎన్నో శ్రేష్టమైన అర్హతలు ఉన్నాయి. దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు, మామూలుగా కాదు ప్రేమించే విషయంలో. మరి వారు కూడా ఆ రీతిగానే లోబడి దేవునికి ఇష్టలుగా జీవించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా, అహరోను కర్ర చిగిర్చింది. మరి మనం కూడా చిగిరింపజేసే మన జీవితాలు, మన యొక్క విధానం ఆత్మీయంగా ఎలా ఉండాలి? చిగురించే దశలో ఉండాలి. అలాగే పువ్వులు పూసి కాయలు కాసే విధానంలో ఉండాలి. మరి మన యొక్క ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. చిగురుస్తుందా, లేకపోతే చిగర్చని కర్రల వలె ఉంటుందా? మనది ఏ కర్ర మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కోసం, నా కోసం, మనకు వాక్యం వింటున్న మనందరి కోసం ఆయన సిలువలో త్యాగం చేశాడు. దేనికోసం? మన జీవితాలు అభివృద్ధి చెందాలని, మన యొక్క పాపశాపాలన్నీ తొలగిపోవాలని. మరి మనం తొలగించుకోగలుగుతున్నామా? అవి నిలిచేలాగా ఉంటున్నాయా? మరి తొలగించుకునే అనుభవంలో ఉంటే మన యొక్క జీవితం అహరోను కర్ర వలె ఏమవుతుంది? చిగురుస్తుంది. ఫలవంతమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అహరోను కర్ర వలె మన జీవితం కూడా ఏమవుతుంది? చిగిర్చి పువ్వులు పూసి కాయలు కాస్తుంది. ఎంత సంతోషం! మరి మరునాడు మోషే వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అది చిగిర్చి పువ్వులు పూసి కాయలు కాసింది, బాదం పండ్ల గలదాయెను. మరి మన జీవితంలో కూడా చిగురించే అనుభవం, పువ్వులు పూసే అనుభవం, కాయలు కాసే అనుభవం
ఉండాలి అంటే మనం ఆయన పాదాల చెంత ఆహారం లేవి కుటుంబపు వారి వలె మనం కూడా లేవీల వలె ఏం చేయాలి? దేవుని గట్టిగా పట్టుకోవడమే, దేవుని యొక్క అడుగుజాడల్లో నడవడమే, దేవుని యొక్క స్వరాన్ని వినడమే. ఎలా వినబడుతుంది స్వరం? ఆయన వాక్యం చదవడం ద్వారా, దర్శనం ద్వారా వినబడుతుంది. అలాగే యెషయా 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? చిగురించే అనుభవం, దాని అంకురం ఫలించి అభివృద్ధి పొందును, యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును అని ఉంటుంది. మరి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టే అనుభవం కలిగి మనం జీవించే వరంగా ఉండాలి. అటువంటి అనుభవం కావాలి అంటే మనము ఆయన ప్రేమించాలి. మనుషుల మీద ఆధారపడతాం కాదు, దేవుని మీద ఆధారపడాలి. ఆయన ప్రేమలో నిలవాలి. ఆయన ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని ఎంతగానో వృద్ధి చెందిస్తాడు. ఇది వాస్తవం. ఎంతోమంది జీవితాలు ఫలవంతమవుతున్నాయి. మరి మన జీవితాలు, వాక్యం వింటున్న మన అందరి జీవితాలు ఫలవంతంగా ఉండాలి అంటే మనము ఆయన యొక్క రెక్కల నీడలో ఆశ్రయం పొందుతూ జీవించాలి. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా ఆయన కాపాడే దేవుడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయనను ప్రేమించేవారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన గగనం చీల్చుకొని వచ్చే దేవుడు. ఆయన ఎలా వస్తాడు? ఏదైనా సమస్య నీకు తెలియకుండానే పొంచి ఉంటే ఆయన గగనం చీల్చుకొని వచ్చి ఆ సమస్యను తొలగించే దేవుడుగా ఉన్నాడు. ఆ సమస్య కూడా నీకు తెలియదు, ఏమీ తెలియకుండానే ఆయన దాన్ని పరిహరించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమించే వారిని ఆయన రెక్కల చాటున భద్రపరిచే దేవుడు. మరి అంత గొప్ప దేవుడు మనకు దొరికినందుకు మనం ఏం చేయాలి? నిత్యము స్తుతించాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలైన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవులతో నింపండి అయ్యా. తండ్రి, నీలో నిలిచి ప్రభు నాయన ఫలవంతమైన జీవితాలు కలిగి ప్రభు ఫలించులాగిన ఆత్మీయంగా మమ్మల్ని వృద్ధిపరచండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవులతో నింపమని నువ్వు నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.